ఐతారం లేదు, సోమారం లేదు, పండుగ లేదు, పబ్బం లేదు. ఈ నడుమ లీడర్ సాబులంతా అసలు సెలవు తీసుకోకుండా పనిచేస్తుండ్రు, పబ్లిక్ల తిరుగుతుండ్రు, పబ్లిక్లనే ఉంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సార్ అయితే తాపకోకాడ మీటింగ్ పెడుతున్నాడు. ఇగో శనివారం పల్నాడు జిల్లాకు పోతే ఆదివారం గుంటూరుకు పోయిండు. ఇంతకు సారు ఏ పని మీద పోయిండో ఎరికేనా? ఇక చూడండి. మీరు లేకపోతే సాధ్యం కాదు. మెషిన్లు వస్తాయి, ఏఐ వస్తుంది, ఏ పని కావాలన్నా జరుగుతుంది. కానీ మనిషి ఇచ్చే హ్యూమన్ టచ్ మాత్రం మనిషే ఇవ్వగలుగుతాడు. ఆ పనులు మీ ద్వారానే సాధ్యమని మరొకసారి తెలియజేస్తున్నా. ఎన్ని మిషన్లు వచ్చినా, ఎంత టెక్నాలజీ పెరిగినా మనిషి గొప్పతనం మనిషిదే అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి బాబు సారు. గుంటూరులో గ్రామీణ డాక్ సేవకు సమ్మేళనం నడిచింది. రాష్ట్రంలో ఉన్న అన్ని పోస్ట్ ఆఫీసులలో పనిచేస్తున్న వేల మంది గ్రామీణ డాక్ సేవకులంతా మీటింగ్కి వచ్చిండ్రు. ముఖ్యమంత్రి సార్ ఒక్కడే కాదు, సెంటర్ మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, చంద్రశేఖర్ సార్లు కూడా పోయిండ్రు. ఉత్తమ డాక్ సేవకులకు సన్మానం చేసిండ్రు. ఎన్ని తరాలు మారినా సరే పోస్ట్ ఆఫీసులు మాత్రం కనుమరుగు కావద్దు, కానీయం అన్నట్టు మాట్లాడిండ్రు పెద్ద సార్లు. ఇక ముచ్చట మొన్న ఢిల్లీలో అయిన ఏఐ సమ్మిట్ గురించి కూడా సీఎం సార్ మాట్లాడిండు. దాంట్లో యూత్ కాంగ్రెస్ వాళ్ళు చేసిన నిరసన గురించి చెప్పుకుంటా మస్తు గరమైండు. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఏఐ కాన్ఫరెన్స్ చేశారు. అంత మంచి కాన్ఫరెన్స్ చేస్తే మన ప్రతిష్ట దెబ్బతీసే విధంగా, దేశ పరువు పోగొట్టే విధంగా యూత్ కాంగ్రెస్ వెళ్లి అక్కడ నిరసనలు తెలియజేసి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అంటే వీళ్ళకి ఏ అంటే తెలియదు, టెక్నాలజీ అంటే తెలియదు, భారతదేశం యొక్క ప్రాముఖ్యత తెలియకుండా ప్రపంచం మెచ్చుకునే పాలన జరుగుతా ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం, ఇమేజ్ దెబ్బతినే ప్రయత్నం, బ్రాండ్ దెబ్బతీసే ప్రయత్నం మంచిది కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. వాళ్ళు చేసింది పద్ధతి కాదన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. ఇక అన్నిటికీ మించి మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మాస్టర్లు, గ్రామీణ డాక్ సేవకులు వాళ్ళందరినీ మాత్రం సార్లు మస్తు దిల్కుజ్ చేసిండ్రు. ఏఐ టెక్నాలజీ, హై స్పీడ్ ఇంటర్నెట్, అదోటి ఇదోటి ఎన్నొచ్చినా సరే తిప్పలేం లేదు. పోస్ట్ ఆఫీసు వ్యవస్థ అనేది చిరకాలం ఉంటుందని గట్టి నమ్మకం అయితే ఇచ్చిండ్రు.